హాయ్ ఫ్రెండ్స్, అభ్యర్థులు ఎవరైతే ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్, ఆన్సిలరీ 798 కానిస్టేబుల్ జాబ్స్ కి అప్లై చేశారో దానికి సంబంధించిన సిబిటి ఎగ్జామినేషన్ కి అటెండ్ అవ్వడానికి ఈ కాల్ లెటర్ లేదా హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డు ఈ మూడు ఒకటే ఫ్రెండ్స్. వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ గా వాళ్ళ వెబ్సైట్ లోనే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ ఆన్సిలరీ కానిస్టేబుల్ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, న్యూ అని చెప్పేసి బ్లింక్ అవుతుంది కదా. కాల్ లెటర్ ఫర్ సిబిటి ఈస్ అవైలబుల్ నౌ అని చెప్పేసి దీనికి సంబంధించి ఆ సిబిటి ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడానికి కాల్ లెటర్ లేదా హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మీకు హౌ టు అప్లై కింద కాల్ లెటర్ ఫర్ సిబిటి అని కనిపిస్తుంది కదా. కంప్లీట్ డీటెయిల్స్ కోసం దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే సెలెక్ట్ ఏ గ్రూప్ టు గెట్ కాల్ లెటర్ ఫర్ సిబిటి అని మనకు ఎన్ని గ్రూప్స్ అయితే వీళ్ళు ఇచ్చారో అన్ని గ్రూప్స్ అనేది చూపించడం జరుగుతుంది. గ్రూప్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని చెప్పేసి ఎఫ్ ఆర్పీఎస్ఎఫ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసింటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్. ఎవరైతే తెలంగాణ, ఆంధ్ర నుంచి మన సికింద్రాబాద్ జోన్ కింద జాబ్స్ కి అప్లై చేసింటారో వాళ్ళు గ్రూప్ ఏ కిందకు వస్తారనమాట. వాళ్ళు గ్రూప్ ఏ నుండే హాల్ టికెట్లు లేదా అడ్మిట్ కార్డ్ లేదా ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఈ కాల్ లెటర్ లేదా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి గ్రూప్ ఏ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎవరైతే రిమైనింగ్ గ్రూప్స్ కి అప్లై చేసింటారో వాళ్ళు రిమైనింగ్ గ్రూప్ మీద క్లిక్ చేసి వాళ్ళ యొక్క అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఏ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ కాల్ లెటర్ లాగిన్ అని ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రైమరీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేశారో ఎగ్జాక్ట్ గా ఆన్సిలరీ కానిస్టేబుల్ జాబ్స్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇది మీ మొబైల్ నంబర్ కి అలానే మెయిల్ ఐడి కూడా వాళ్ళు సెండ్ అనేది చేసింటారు. అలానే మీరు ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ తీసుకున్నట్లయితే దాంట్లో కూడా వాళ్ళు మెన్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారో ఎగ్జాక్ట్ గా ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీకు సంబంధించిన కాల్ లెటర్ లేదా హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఈ ఆన్సిలరీ కానిస్టేబుల్ జాబ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది నాతో లేవు ఫ్రెండ్స్. ఫర్దర్ గా ఆ అడ్మిట్ కార్డు ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఫ్రెండ్స్. ఎవరైతే ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ ఆన్సిలరీ కానిస్టేబుల్ 798 జాబ్స్ కి అప్లై చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.